హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చేపలకి రాయచూరు కట్టకి వెళ్తున్నామండి. చేపలు అదే జిలేబీ చేపలు కావాలనేసి పత్తి చేపలు దొరుకుతాయి అక్కడ. అందుకని మేము రాయచూరు కట్టకి వెళ్తున్నాము. చూసేసేయండి మేము ఎలా వెళ్తాము, ఎలా తెస్తాము. చూడండి, రాయచూరు కట్టకి వెళ్ళే రూట్ అనేది. ఇప్పుడు మేము తీసుకొని వచ్చి ఫ్రై తినాలనిపించింది కాబట్టి మేము పోతున్నాము రాయచూరు కట్టకి. చేపల కోసమే పోతున్నామండి. చూడండి, నేను మా ఆయన మేమందరం వెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్. అందులో మొహం చూపించలేకపోతున్నాను. మా భార్య జిలేబీ చేపలు అడిగే లోపల రాయచూరు కట్టకి పోతా ఉన్నాం చేపలు తెచ్చేదానికి. ఏమో తినాలనిపించిందండి, అందుకని సడన్గా చేపలు ఆమెకు ఫోన్ చేశాను. అక్క మాకు క్లోజ్ అనమాట, ఫోన్ చేసాము ఉండాలరా నేను అనింది. అందుకే తినాలనిపించింది, వెళ్తున్నానండి. తెచ్చుకొని ఏదో తినేయాలనిపించి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మంచి ఎలా ఉందో ఇప్పుడే మీకు చూడండి. మంచు అసలు ఎట్లుందో, మంచు లాస్ట్ చూడండి, కొండల కాడ ఆరుకే మీకు మంచు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే చలి పుడతా ఉంది. అలా కొండల్లో చూడండి ఎలా ఉందో మంచు, చాలా మంచు ఉందండి. అప్పుడే చూడండి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే వెళ్ళండి. రాయచూరు కట్టలో బాగుంటాయి. బతికిన చేపలు ఇస్తారు, ఫ్రెష్గా ఇస్తారు. రేట్ కూడా మనకు తక్కువే పడుతుంది. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలన్నా రాయచూరు కట్టకి వెళ్ళిపోండి. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నాయండి. చూడండి ఎలా ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా ఇప్పుడు లొకేషన్. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మీకు ఫ్రెష్ చేపలు బతికిందే ఇస్తారు. ఇంతకుముందు కూడా నేను వీడియో అప్లోడ్ పెట్టినాను మీకు. ఇప్పుడు కూడా చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ये हता नहीं है. రాయచూరు కట్ట ఎలా వెళ్తామో చూడండి. రాయచూరు కట్టకి వెళ్ళే రూట్ అండి ఇది. ఎంత బాగుంది చూడండి, అసలు కొండలు అంతా చల్లగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా చర్చి కూడా ఉంది చూడండి. కొండలు చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంది అసలు.
గ్రామ్ దగ్గర అది చూడండి ఫ్రెండ్స్, అమ్మవాడి గుడి ఎంత బాగుందో. మేము వచ్చే కొండకే చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత చీకట్లో కూడా అక్కోళ్ళు ఉంటారు. ఇంతవరకు 7 వరకు కూడా ఉంటారు అక్కోళ్ళు. చూడండి ఎంత చీకటి అయింది. మన టౌన్లో అయితే మన టౌన్లో అయితే ఎంత వెళ్తురు ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత చీకటి అయిపోతుంది అసలు విలేజ్లో. ఏమైనా విలేజ్లో ఈ టైంకి అంతా తిని పనుకునేది సార్. మన తిరుపతిలో అయితే 11, 12 అయినా నిద్రపోరు. దయ్యాలు మా తిరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత చీకటి అయిపోయింది మొత్తం. లింగం వేస్తా బాత్ కరా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేపల దగ్గరికి వచ్చేస్తున్నాము. వెళ్దాం అక్క దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, బతికిన చేపలు. ఈ చేపల కోసం ఎంత దూరం వచ్చినాం మేము. కదలుతా చూడండి. వండుకుంటా ఉంటాను నేను. ఆడుకుంటే బెగిరినాడు మా ఇంట. బుర్ర